హాయ్ ఫ్రెండ్స్, అమ్మ నీటి పని అయితే ఇప్పుడు వరకు అయింది. 2 అయింది. అన్నం పెట్టాను. ఇంకా నాన్న భోజనం చేయలేదు. వాళ్ళు తినేదే 12 గంటలు తిన్నారు. మధ్యాహ్నం భోజనం తినేసరికి 4 అవుద్ది. ప్రస్తుతానికైతే తినరు. హనీబాబు అయితే పడుకున్నాడు. మా చెల్లి హాస్పిటల్కి వెళ్తుందని వెనకాల పారిపోతున్నాడు. అది పట్టుకోవడం వల్ల పడిపోయాడు అనమాట. ప్రశాంతంగా కొంచెం బొజ్జ పెట్టాను. కానీ నైట్ నుండి ప్రెగ్నెంట్ టైంలో లేడీస్ ఎంత బాధపడతారు అనేది, ఎంత కష్టం ఉంటుందో కనే వాళ్ళకి మోసే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా నేనున్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను అలాగే పడ్డాను. ఇప్పుడు మా చెల్లి కూడా సేమ్ కాలు వాపులు. నాకైతే కాలు వాపులు వచ్చేవి. నిద్ర పట్టేది కాదు. నాకు వామిటింగ్స్ ఉండేవి. మా చెల్లికి వామిటింగ్స్ లేవు. కానీ ఇప్పుడు 8 మంత్ వచ్చాక అస్సలు తన నిద్ర ఉండట్లేదు. ఫీవర్ వచ్చేసింది. నైట్ అంతా బాధపడుతుంది. నేను ఆ బాధ